ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఎనర్జీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది స్టార్ట్ చేయడానికి. కానీ దాన్ని స్కేల్ చేయడానికి నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, హ్యాబిట్స్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి, అండ్ అతి పెద్దది కాంటాక్ట్స్ ఉండాలి. ఎట్లాంటి కాంటాక్ట్స్ అని అంటే బిజినెస్ ని జే కర్వ్ లాగా తీసుకెళ్ళాలి. ఆ జే కర్వ్ మీ బిజినెస్ కి వెళ్ళాలంటే అది ఓన్లీ కాంటాక్ట్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. 7 steps to build a stable and successful business లో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అని అంటే డ్రీమ్ బిగ్ అండ్ ఫైండ్ యువర్ వై. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆస్పిరేషన్ అనేది పెద్దగా మనం పెట్టుకోవాలి. సో ఈ రోజు మీరు బిజినెస్ చేస్తున్నారు, దాని వెనకాల పర్పస్ ఏంటి అండ్ వాట్ ఈస్ యువర్ పర్పస్ నేను కొన్ని సజెషన్ చేస్తాను. పర్పస్ లేకపోతే బిజినెస్ ని పెద్దగా చేయలేం, స్కేలబుల్ చేయలేం. ఖచ్చితంగా పర్పస్ అనేది ఉండాలి. పర్పస్ టు మేక్ మోర్ మనీ, పర్పస్ టు గివ్ డిజైర్ లైఫ్ స్టైల్ టు యువర్ ఫ్యామిలీ, పర్పస్ టు బిల్డ్ ఎ బిగ్ కంపెనీ, పర్పస్ వచ్చేసి టు బికమ్ ఏ బ్రాండ్, టు ఇన్నోవేట్ అండ్ డెలివర్స్ గ్రేట్ సొల్యూషన్, టు మేక్ ఎ డిఫరెన్సెస్ టు కంట్రీ ఆర్ హ్యుమానిటీ అండ్ టు బిల్డ్ ఏ లెగసీ. ఇందులోకి మీ పర్పస్ ఏంటి అని రాయండి. లేదు ఇందులో లేదు కూడా మీ లోపల ఆల్రెడీ మీకు పర్పస్ తెలుసుంటే అది మీరు అక్కడ దయచేసి రాయండి. అండ్ చూడండి, ఈరోజు జంషెడ్ టాటా గారు ఎవరైతే ఉన్నారో టాటా గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే అతనికి పర్పస్ చాలా స్ట్రాంగ్ ఉంది. ధూరిభాయ్ అంబానీ రిలయన్స్ క్రియేట్ చేశారు, పర్పస్ చాలా స్ట్రాంగ్ ఉంది. అమితాబ్ బచ్చన్ బ్రాండ్ క్రియేట్ చేశారు, పర్పస్ స్ట్రాంగ్ ఉంది. వరల్డ్ డిస్నీ కార్పొరేషన్ పర్పస్ స్ట్రాంగ్ ఉంది. MS ధోని రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, పర్పస్ స్ట్రాంగ్. పర్పస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా గోల్స్ ని అచీవ్ చేస్తారు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక గోల్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారు, అచీవ్ చేయలేకపోతుంటారు, ఎందుకంటే పర్పస్ లేదు. ఎందుకంటే కానీ కొంతమంది గోల్స్ పెట్టుకోకుండా వాళ్ళు టర్న్ ఓవర్ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే పర్పస్ స్ట్రాంగ్ ఉంది. సో పర్పస్ స్ట్రాంగ్ ఉంటే స్ట్రాటజీస్ అవసరం లేదు, ప్రోగ్రామ్స్ అవసరం లేదు, మెంటర్షిప్ ఏదో అవసరం లేదు. ఆ మనిషి వెళ్తూనే ఉంటాడు. పర్పస్ స్ట్రాంగ్ లేకపోతే మనిషి కంఫర్ట్ జోన్లో ఉంటాడు. ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నా బ్రేక్ చేస్తాడు. ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నది గోల్. కొంతమంది వచ్చి అడిగారు ఎప్పుడు వెళ్తారు, తెలియదు, ఎందుకంటే పర్పస్ లేదు. సరే ఏ డేట్లో వెళ్తారు, తెలియదు, పర్పస్ లేదు. సో అలా పర్పస్ అనేది లేకపోవడం ద్వారా ఈ రోజు నేను విజయవాడ వెళ్ళట్లేదు. ఒక రోజు సడన్ గా పరిగెత్తున్న రోడ్ పైన వచ్చి అడిగారు ఎందుకు పరిగెత్తున్నారు, ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది, అక్కడ జాబ్ వర్కులు ఉన్నారు, తొందరగా రమ్మన్నారు. మరి ఫ్లైట్ లో వెళ్ళొచ్చు కదా, లేదు. ట్రైన్ లో వెళ్ళొచ్చు కదా, లేదు. సరే బస్ లో నైట్ టైంలోనే ఉంటుంది, మరి లిఫ్ట్ అడుగుతున్నా ఎవరు ఇస్తారు, అందుకోసం పరిగెత్తున్నా నేను, ఎందుకంటే అక్కడ పర్పస్ స్ట్రాంగ్. సో అందుకోసం పర్పస్ స్ట్రాంగ్ ఉంటే మనం ఆటోమేటిక్గా చాలా విషయాలు అంటే చాలా బిజినెస్ లో మనం అచీవ్ చేస్తాం అనమాట. సో నౌ ఈ రోజు పొద్దున్నే మనం ఏ టైంకి అయితే లేవాలో ఆ టైంకి మనం లేవలేకపోతున్నాం. అండ్ చాలా మటుకు ఒక డిసిప్లిన్ అనేది లైఫ్లో అనేది మనకి లేదు. అలానే పెట్టుకున్న స్నూజ్ గేమ్ అనేది మనం ఆడుతున్నాము, ఎందుకంటే ఒక పర్పస్ స్ట్రాంగ్ లేదు కాబట్టి. పొద్దున్నే లేవాలంటే ఒక పర్పస్ చాలా 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 స్ట్రాంగ్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పర్పస్ చెప్తాను నేను. ఇది నా ఒక మిషన్ స్టేట్మెంట్. ఎక్కడైతే నేను నిద్రపోతానో, లేచిన తర్వాత దృష్టి పడుతుందో నా బెడ్రూమ్ లో, అక్కడ ఇది నేను పెద్దగా ప్రింట్ చేసి అతికించుకున్నాను. నా మిషన్ స్టేట్మెంట్ ఇది. నా మిషన్ స్టేట్మెంట్ నేను చదువుతాను, దాని తర్వాత మీరు కూడా దాని రెఫరెన్స్ తీసుకొని ఏదైనా మిషన్ స్టేట్మెంట్ రాసుకొని పెట్టుకోండి. సో దట్ పొద్దుల్లో వంగనే మీకు ఉరికేటట్టు చేయాలి. I am Venu Kalyan. Wake up in the morning to design, create and deliver life-changing knowledge to everyone who wishes to make their life better by giving strategies, tools, opportunities to break old patterns and create lasting changes in business owner to push limit for dreaming big అండ్ అచీవ్ 10x. అంటే నేను ఎందుకు పొద్దున్నే లేవాలనంటే, నేను అలాంటి బిజినెస్ ఓనర్స్కి వాళ్ళు పెద్దగా గోల్ పెట్టుకోవడానికి, దాన్ని అచీవ్ చేయడానికి నేను ఎప్పటికప్పుడు రోజు నేను అప్డేట్ అవుతుండాలి అండ్ నేర్చుకుంటుండాలి. అండ్ వాళ్ళకి అలాంటి నాలెడ్జ్ ఇస్తుండాలి, తద్వారా వాళ్ళు ప్రోగ్రెస్ అవుతుండాలి. అందుకోసం నేను పొద్దున్నే లేవాలనుకుంటున్నాను. ఈ మిషన్ స్టేట్మెంట్ నా ముందర ఉంటుంది, అందుకోసమే అలారం కన్నా ముందే లేచి కూర్చుంటాను నేను. సో అట్లాంటి వై రీజన్స్ అనేది ఉండాలి. ఇవన్నీ లేకపోతేనే మనం పెద్ద కంఫర్ట్ జోన్లో ఉన్నాం. తెలిసినా తెలియకుండా ఇదే పెద్ద నిజం. సో అట్లా మీ ఒక వేకప్ ఎందుకు పొద్దున్నే ఇవ్వాలి అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ఆలోచించి మీరు రాసుకోండి. నౌ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూ అండ్ యువర్ వర్క్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఎగ్జాంపుల్, ఈరోజు మీరు 20% ఎఫర్ట్స్ పెడితే 80% రిజల్ట్స్ వస్తున్నాయి. కాదు, రివర్స్. 80% ఎఫర్ట్స్ పెడితే 20% రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే మనం చేసేది అండ్ మన వర్క్ కావాల్సింది మ్యాచింగ్ లేదు. ఎగ్జాంపుల్, నాకు ఎక్కువ డబ్బులు అవసరం లేదని కొంతమంది అంటారు,
మీకు అవసరం లేదు, కానీ మీ బిజినెస్ ఎక్కువ ప్రోగ్రెస్ కావడానికి ఆర్ మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీకు ఎక్కువ డబ్బులు అవసరం. కొంతమంది అంటారు నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అవసరం లేదు, కానీ మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి స్కేలబుల్కి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. పాత నాలెడ్జ్ సెట్ కాదు. కొంతమంది టెక్నాలజీ వాడుకోవడం ఇష్టపడతలేరు, ఇంకొంతమంది టెక్నాలజీ వాడుకుంటేనే ప్రోగ్రెస్ అవుతారని యాక్సెప్ట్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే మాకు టీం అవసరం లేదంటున్నారు. ఎందుకు అంటున్నారంటే మేము టీంని తీసుకుంటున్నాం, ట్రైన్ చేస్తున్నాం, ఆయన వదిలేసి వెళ్ళిపోతారు. అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది, అందుకోసం మాకు టీం వద్దు అంటున్నారు. ప్రాబ్లం అది కాదు, మీకు ప్రొఫెషనల్ టీం లేదు, అది మీకు ప్రాబ్లం. కొంతమంది అంటున్నారు అనమాట మాకు కోచ్ ఈచ్ ఏం అవసరం లేదు, మాకే చాలా నాలెడ్జ్ ఉంది, కావాల్సి వస్తే ఆ కోచ్కి ఎవరో చెప్పు, నేనే కూర్చోబెట్టి చెప్తా అంటారు. మనందరం ప్రతి ఒక్కరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్ట్రక్ అవుతాం. సో అక్కడ నుంచి ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళడానికి వి నీడ్ మెంటర్స్, కోచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది బ్రాండ్ బిల్డింగ్ అవసరం లేదు, ఎందుకంటే మాకు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచే బిజినెస్ వస్తున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బాగా జరుగుతుంది అని అంటుంటారు. అది తప్పు. మీ బిజినెస్ స్కేలబుల్లోకి వెళ్ళాలంటే బ్రాండింగ్ చాలా కంపల్సరీ. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కోసం మీరు బిజినెస్ రన్ చేయట్లేదు బై ద వే. అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏదైతే ఉంటుందో అది బోనస్, అదే బిజినెస్ స్కేలబుల్కి కారణం అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను రిస్క్ తీసుకోను, ఇళ్ళనే ఉంటా, సర్కిల్ తీసుకున్నా, అల్ల నుంచి నాకు స్కేలబుల్ ఎట్లా చేయాలో చెప్పంతే, ఎందుకంటే మనం ఇంతే అని కొంతమంది ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. జీవితాంతం గుర్తుపెట్టుకోండి, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే, అండ్ దట్ ఇస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో అందుకోసం ఆల్వేస్ యూ షుడ్ టేక్ రిస్క్ అనమాట. ఓకే, సో నౌ ఇప్పుడు మీరు చేసేది అండ్ మీ బిజినెస్ కావాల్సింది రెండు వేరు. ఏదన్నా స్టార్ట్ చేయాలి అని అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఎనర్జీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది స్టార్ట్ చేయడానికి. కానీ దాన్ని స్కేల్ చేయడానికి నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, హ్యాబిట్స్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి, అండ్ అతి పెద్దది కాంటాక్ట్స్ ఉండాలి. ఎట్లాంటి కాంటాక్ట్స్ అని అంటే బిజినెస్ ని జే కర్వ్ లాగా తీసుకెళ్ళాలి. ఆ జే కర్వ్ మీ బిజినెస్ కి వెళ్ళాలంటే అది ఓన్లీ కాంటాక్ట్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఒక మ్యాజిక్ పాయింట్ చెప్తాను నేను మీకు. 100 డోర్లు 100 సార్లు నాక్ చేస్తే అందులోకి 50 డోర్లు ఓపెన్ అయినాయి, అండ్ 30 డోర్లు వెల్కమ్ చేశారు లోపలికి, అండ్ 10 డోర్లు పూర్తిగా విన్నారు, అండ్ 2 మాత్రమే ప్రోడక్ట్ కొన్నారు. మళ్ళీ ఒకసారి 100 డోర్లు 100 సార్లు నాక్ చేస్తే 50 డోర్లు తెలుసుకున్నారు, అండ్ 30 డోర్లు రెస్పాన్స్ ఇచ్చారు, అండ్ 10 లోపలికి రమ్మన్నారు, అండ్ 1-2 మాత్రమే కొన్నారు ప్రోడక్ట్. దానికోసం ఎన్ని డోర్లు నాక్ చేశారండి? 100 డోర్లు. నేనేమంటా తెలుసా, ఒకటే డోర్ 100 సార్లు నాక్ చేయండి, అండ్ అది ఒక్కసారి తెలుసుకుంటే ఆ ఒక్క కస్టమర్ అనేది ఒక్కసారి మీ జీవితంలో వచ్చిన తర్వాత 100 కస్టమర్లు పట్టుకు రావాలి. మనం ఈరోజు ఎవ్వరు పడితే వాళ్ళతోనే పని చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ లై అని తెలుసా, హూ ఈజ్ యువర్ కస్టమర్ అంటే ఎవ్రీవన్ ఈజ్ మై కస్టమర్, దెన్ నో వన్ ఈజ్ యువర్ కస్టమర్. లాస్ట్ టైం ఇట్లనే ఒక ప్రోగ్రామ్ లో బిజినెస్ దాంట్లో కూర్చున్న ఒక పర్సన్ వాట్ ఈజ్ యువర్ బిజినెస్ అంటే మా బిజినెస్ ఇప్పుడు హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుంటుందో వాళ్ళు నా బిజినెస్ మోడల్ అది. ఓకే, హూ ఈజ్ యువర్ కస్టమర్స్ అంటే జుట్టున్న వాళ్ళు అందరూ నా కస్టమర్స్. తప్పు. జుట్టున్న వాళ్ళు అందరు కస్టమర్స్ కారు, జుట్టు ఊడిపోతున్న వాళ్ళు కూడా నీ కస్టమర్స్ కారు. హూ కెన్ ఎఫోర్డ్ యూ, నీకు ఎవరు పే చేయగలుగుతారు, ఆల్ నీ కస్టమర్స్. సో మనం ఏం చేస్తామంటే అందరు మన కస్టమర్స్ అని కన్సిడర్ చేస్తాం, అందరు మన కస్టమర్స్ కారు. యాక్చువల్లీ దెర్ ఆర్ 4 types ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు డిస్కస్ దీనిపైన చేయం మనం, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, బట్ మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను. దెర్ ఆర్ 4 types ఆఫ్ కస్టమర్. 1 is అమేజింగ్, 2nd one is బ్రెడ్ విన్నింగ్, అండ్ 3rd one is కన్విన్సింగ్, అండ్ 4th one is డేంజరస్. సో అమేజింగ్ ఏంటంటే లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ వస్తాయి, డిస్కౌంట్ బార్గెనింగ్ ఏం చేయరు. బ్రెడ్ విన్నింగ్ ఏంటంటే హై ఎఫర్ట్స్ హై రిటర్న్స్, అంటే ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ కన్విన్స్ చేయాలి, ప్రూఫ్లు కావాలి, బట్ వీ విల్ కొంటారు, బట్ దే డోంట్ ఆస్ డిస్కౌంట్. కన్వీనియన్స్ హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్, ఫుల్ కన్విన్స్ చేయాలి, డిస్కౌంట్లు అడుగుతారు, బార్గెనింగ్ చేస్తారు, అండ్ మీ ప్రోడక్ట్లో ఎక్కువ డిఫెక్ట్స్ కూడా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు అంటే డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి. ఆఖరికి ఎంత ఘోరం అంటే వీళ్ళు మీ ప్రాఫిట్ మార్జిన్ కట్ చేసుకొని మీరు వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మాలి, అలా అమ్మడాక వాళ్ళు వదలరు మిమ్మల్ని. అండ్ మీరు ఎందుకు అమ్ముతారంటే ఓన్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక డైలాగ్ వింటారు, దానికోసం అమ్ముతారు. మీరు ఒక్కటి నాకు తగ్గించి ఇచ్చారనుకోండి, వెళ్ళి మీకు 5 మందిని తీసుకొస్తారు. అబ్బా దేవుళ్ళలాగా వచ్చావు, సరిపో తీసుకో.
అండ్ వీరు వెళ్ళి ఒక 10 మందికి ఏం చెప్తారంటే నాకు డిస్కౌంట్ ఇచ్చిందని చెప్తాడు. అట్లుంటుంది మనతోనే అంటాడు. వాళ్ళని డిస్కౌంట్లు ఇప్పించిందని చెప్తాడు, వాళ్ళకి కూడా చెప్తాడు పోయి డిస్కౌంట్ తీసుకోరని చెప్తాడు. ఎందుకంటే ఒక డిస్కౌంట్ అడిగిన సర్కిల్కి డిస్కౌంట్లు అడిగే సర్కిల్ ఉంటుంది. అది పెద్ద రియాలిటీ అది మీకు. అండ్ వాళ్ళని నమ్ముతాం మనం, ఇప్పుడు వెళ్ళి 10 మందికి చెప్తారని. వాళ్ళు కూడా డిస్కౌంట్లు పర్సెంటే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అంతా. ఎస్ ఆర్ నో? సో డేంజరస్, హై ఎఫర్ట్స్, నో రిటర్న్స్. టార్చర్ చేస్తారు మీకు. టార్చర్ అంటే టార్చర్ చేస్తారు. మొత్తం అంతా విన్న తర్వాత టైంపాస్, కన్వీనియన్స్ కూడా చేస్తారు, డేంజరస్ కూడా చేస్తారు. కానీ టైంపాస్తో వదిలేరు మిమ్మల్ని. మొత్తం అంతా విన్న తర్వాత వీళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్స్లో ఉన్నారు అనుకోండి, అందరు ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తారు వాళ్ళ దగ్గర కొనొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఈర్ష, నువ్వు ఎదుగుతుంటావు కాబట్టి. అందరికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోండి. అండ్ బ్రాండ్ ప్రచారం చేస్తారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి డైజెషన్ కాదు. ఇది రాకముందు, బై ద వే డేంజరస్, రాకముందు పొరపాటున ఇలా అన్ని కన్విన్స్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ప్రాఫిట్ మార్జిన్ కట్ చేసుకొని మీరు వాళ్ళకి ఇచ్చిర్రా, వచ్చిన తర్వాత మీకు నరకం ఉంటుంది. ఇక అది బాలే, ఇది బాలే, ఆ టార్చర్, ఈ టార్చర్, ఆ టార్చర్, సర్వీస్ మళ్ళీ అది, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, టార్చరే టార్చర్, టార్చరే టార్చర్. అండ్ ఈ డేంజరస్ కస్టమర్స్ ద్వారా మీ డైలీ మీ లోపల ఫీలింగ్ ఎందుకు వచ్చినా ఈ బిజినెస్లకి, అది ఈరోజు సగం స్ట్రెస్, సగం కాదు మొత్తం స్ట్రెస్, కన్వీనియన్స్, డేంజరస్. సో వీ షుడ్ వర్క్ విత్ అమేజింగ్ అండ్ బ్రెడ్ విన్నింగ్. సో అందుకోసం గుర్తుపెట్టుకోండి, వాట్ గాట్ యూ హియర్ వోంట్ గెట్ యూ దేర్. మిమ్మల్ని ఏదైతే ఇక్కడ వరకు తీసుకొచ్చిందో మిమ్మల్ని అక్కడ వరకు అది తీసుకెళ్ళరు. ఫర్ దట్ యూ షుడ్ ఆల్వేస్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో లీనియర్ ప్రోగ్రెస్ వర్సెస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. అక్కడ ఒకటి రెడ్ లైన్ ఉంది, ఒకటి గ్రీన్ లైన్ ఉంది. సో రెడ్ లైన్ ఏంటంటే నార్మల్గా ఎదగడుకుంటా వెళ్ళడం. గ్రీన్ లైన్ ఏంటంటే జే కర్వ్. అది ఎలా పాసిబుల్ అయితే ఇందాక మనం చెప్పిన పాయింట్స్ అన్ని యూజ్ చేస్తే పాసిబుల్ అయితే. యూ షుడ్ షిఫ్ట్ గేర్స్. కొంతమంది కొన్ని బిజినెస్లలో ఒక స్టేజ్ ఉంటారో వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం వాళ్ళకి. ఇంకా కొంతమందికి వాళ్ళకి ఏం తెలియదు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇంకొంతమంది వాళ్ళకి ప్రాబ్లం ఉందని కూడా తెలియదు, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇంకొంతమంది వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలియదు, కానీ ఎవరైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక వీళ్ళ దేవుడే మార్చాడు. దాని తర్వాత వీళ్ళు స్ట్రగ్లింగ్ స్టేజ్లోకి వస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, అట్లనే పోతారు కదా, స్ట్రగ్లింగ్ స్టేజ్లోకి వస్తారు. ఆ స్ట్రగ్లింగ్ అట్లనే అనుభవించి ఫుల్ బిజీ అయిపోతారు. ఏం చేస్తారు? ఫుల్ బిజీ. ప్రైమ్ మినిస్టర్ కన్నా బిజీ, కానీ బిజినెస్లో ప్రాఫిట్స్ ఉండవు. ఫుల్ బిజీ బట్ ప్రాఫిట్స్ ఉండవు. పేరుకి బిజినెస్ ఓనర్ విజిటింగ్ కార్డ్ పైన పెట్టుకొని సాటిస్ఫై అయ్యి కూర్చుంటారు కదా తప్ప దెర్ ఇస్ నో ప్రాఫిట్స్, నథింగ్ గ్రోత్. అండ్ ఇళ్ళ నుంచి పడి లేసి దాని ఫైనల్గా ఒక స్టేజ్ వస్తుంది, వీళ్ళకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎవరైతే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్న వాళ్ళు, అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు, అండ్ ఫైనల్గా వాళ్ళు ఒక స్టార్ అవుతారు బిజినెస్లో. కానీ కొంతమంది ఫస్ట్ స్టేజ్లో ఆగిపోతారు, కొంతమంది సెకండ్ స్టేజ్లో, కొంతమంది థర్డ్ స్టేజ్లో. అండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది. అది కొన్ని సంవత్సరాలకి, అర్థం చేసుకోండి. సో నౌ ఫోర్త్ పాయింట్, బిగ్ రివార్డ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ రిస్క్. అంటే ద మూమెంట్ మీరు రిస్క్ తీసుకోవడం ఆపేస్తారు చూడండి, ఆ రోజే మీరు మీ గ్రోత్ అనేది ఆపేసుకున్నట్టు లెక్క. there are different types of business owners. One is artist అంటే ఏంటి అని అంటే వీళ్ళు ఎప్పుడు కూడా పాస్ట్ ని బేస్ చేసుకునే వర్క్ చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన స్ట్రాటజీ వాడినా మళ్ళీ ఇప్పుడు అది వాడితే ఏమవుతుందేమో అంటే వాళ్ళు పాస్ట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ లో డిసిజన్స్ అనేది తీసుకోకుండా దాన్ని బేస్ చేసుకుని అందరు కస్టమర్స్ ని ట్రీట్ చేస్తారు, టీమ్ ని ట్రీట్ చేస్తారు, అందరూ అలానే ట్రీట్ చేస్తారు. బిజినెస్ అలానే ఉంటుందని ఫిక్స్ అయిపోతారు వీళ్ళు. మేనేజర్ బేస్డ్ ఏంటంటే వీళ్ళు ప్రజెంట్ లో సర్వైవల్ ని నడిపేయడానికి ఇష్టపడుతుంటారు అనమాట. అంటే ఒక టీమ్ ని తీసుకుంటారు, ఆ టీమ్ తోనే వాళ్ళు వర్క్ చేయించుకుంటాం అనేది వస్తుంటారు. అంటే ఇక ప్రజెంట్ సర్వైవల్ లోనే ఉంటారు వీళ్ళు. అండ్ ఎంటర్ప్రైనర్ ఏంటంటే మేనేజర్స్ కి మొత్తం ఫ్రీడమ్ అనేది ఇచ్చేసి సిస్టమ్ ప్రాసెస్ సెటప్ చేసేసి వీళ్ళు ఫ్యూచర్ రిలేటెడ్ ఆలోచిస్తారు, ఫ్యూచర్ రిలేటెడ్ వర్క్ అనేది చేస్తుంటారు అనమాట. సో ఈ 3 types ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి బిజినెస్ ఓనర్స్ లో. సో వాళ్ళు ఇలా అంటే అలా గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, చాలా మంది మనం ఎదుగుతాం, ఒక స్టేజ్ వస్తుంది, మనము బిజినెస్ అనేది స్టాగ్నెంట్ గా వెళ్తుంది. ఆ స్టాగ్నెంట్ ఎప్పుడైతే వెళ్తుంటుందో అప్పుడు మనం అప్గ్రేడ్ కాం, రియలైజ్ కాం, అది డౌన్ ఫాల్ అవుతుంది. ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో అప్పుడు ఇప్పుడు నేను ఏదైనా చేయాలని అప్పుడు టీమ్ కి టార్గెట్స్ ఇస్తారు, డెస్పరేట్ గా ఉంటారు, ఏదేదో చేస్తుంటారు. మళ్ళీ అది బిజినెస్ కొంచెం గ్రోత్ కానుకుంటే మళ్ళీ స్టాగ్నెంట్, మళ్ళీ ఒక స్టేజ్ డౌన్ ఫాల్.
ఇది రొటీన్ బిజినెస్ ఓనర్స్ చేస్తారు. బట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ సింపుల్, వాళ్ళు గ్రో అవుతారు, స్టాగ్నెంట్గా ఉంటారు. ఎప్పుడైతే స్టాగ్నెంట్గా ఉంటారో అప్పుడే అన్ని ప్రాపర్గా జరుగుతున్నప్పుడే వాళ్ళు అప్డేట్ అవుతారు, మళ్ళీ దాని గ్రోత్ చూస్తారు. మళ్ళీ స్టాగ్నెంట్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ అప్డేట్ అవుతారు, మళ్ళీ దాని గ్రోత్ చూస్తారు. ఇది సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ చేసే పద్ధతులు అన్నమాట. అర్థం చేసుకోండి. ట్రెడిషనల్ బిలీఫ్స్ అనేది ఏమున్నాయి డెట్ పైన అంటే, డెట్ అనేది ఒక బ్యాడ్, ఫస్ట్ నువ్వు డెట్లు క్లియర్ చేసుకోవాలి, దాని తర్వాత స్కేల్ యాజ్ పర్ ద మనీ యూ హ్యావ్ ఇన్ యువర్ పాకెట్. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో దాని తగ్గట్టే నువ్వు గేమ్ ఆడు, ఓకే, నెవర్ టేక్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇవన్నీ కూడా అంటుంటారు. కానీ దేర్ ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు ఎక్కువ డెట్లు తీసుకొని బిజినెస్ అనేది రన్ చేస్తుంటారు. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ప్రాబ్లం ఏంటంటే, రిచ్ పీపుల్ బికమ్ రిచ్ బికాస్ ఓపీఎం, ఓపీటీ, ఓపీఈ. ఓపీఎం అంటే అదర్స్ పీపుల్ మనీతోని వారు వర్క్ చేస్తారు, అదర్స్ పీపుల్ టైంతోని వర్క్ చేస్తారు, అండ్ అదర్స్ పీపుల్ ఎనర్జీతోని వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అందుకోసం వాళ్ళు ప్రోగ్రెస్ అవుతుంటారు. సో ఈ రోజు మనం ఎదగడానికి చాలా ఫియర్స్ అనేది మనకి ఈ రోజు ఆపుతున్నాయి. ఆ ఫియర్స్ లిస్ట్ ఏంటంటే, ఫియర్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్, ఫియర్ ఆఫ్ సెట్టింగ్ ఏ గోల్, ఫియర్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, లాస్ అండ్ ఫెయిలియర్, ఫియర్ ఆఫ్ హైట్, వాటర్, ట్రావెలింగ్, ఫియర్ ఆఫ్ మ్యారేజ్, ఫియర్ ఆఫ్ ఫాదర్ ఆర్ పార్ట్నర్, ఫియర్ ఆఫ్ హైరింగ్, అండ్ కొంతమంది ఫియర్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా ఉన్నాయి. ఏ టర్న్ ఓవర్ ఎందుకు పెంచుకుంటారు, మళ్ళీ ట్యాక్స్ కట్టవలసి వస్తుంది, ఇదేంది ట్యాక్స్ కట్టవలసి వస్తుంది అని చెప్పి టర్న్ ఓవర్ పెంచుకుంటలేరు వాళ్ళు. కొంతమంది అట్లా కూడా ఉన్నారు అనమాట. మళ్ళీ జిఎస్టీ పేయవలసి వస్తుంది అని అంట. ఓకే, అట్లా కూడా చూసినా నేను కొంతమందిని. సో మీకు ఒకటే చెప్తున్నాను ఈరోజు, ఏదర్ భయపడకుండా ఉండండి, లేదంటే ఫ్రీడమ్ కోసం పనిచేయండి. ఎందుకంటే రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. దానికోసం మరి ఏం చేయాలి? ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే ఒక బుక్లో మొత్తం ఒకటే పాయింట్లో హైలైట్ చేసుకొని ఆధారపడి ఉందనమాట. ఆ పాయింటే నా ఫేవరెట్. నీకు ఏదైతే భయాన్ని గురి చేస్తుందో అదే పని ఫస్ట్ చేసి అంటున్నారు. మళ్ళీ ఒకసారి, నీకు ఏదైతే భయాన్ని గురి చేస్తుందో అదే పనిని ఫస్ట్ నువ్వు చేసేసే అంటున్నారు అనమాట. దట్స్ ఏ బ్యూటీ. సక్సెస్ఫుల్ బిజినెస్ ఈ రోజు క్రియేట్ చేయాలంటే మనం ఇప్పటివరకు 4 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒక డ్రీమ్ బిగ్ అండ్ ఫైండ్ యువర్ వై, సెకండ్ వచ్చేసి యూ అండ్ యువర్ వర్క్ ఆర్ డిఫరెంట్, అండ్ దాని తర్వాత గ్రోత్ మైండ్ సెట్, అండ్ దాని తర్వాత బిగ్ రివార్డ్ ఇస్ ఈక్వల్ టు బిగ్ రిస్క్. నా 5th పాయింట్ వచ్చేసి విజిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎబిలిటీ. ఈరోజు మార్కెట్లో మంచి ప్రోడక్ట్స్ అమ్ముడు పోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్సే అమ్ముడు పోతాయి. చూడండి, ఒక కాఫీ అనేది ఒక ప్లేస్లో 20 రూపాయలు దొరుకుతుంది, అదే కాఫీ ఇంకో ప్లేస్లో 200 రూపాయలు దొరుకుతుంది. రెండు కూడా కాఫీలు సేమే, కాకపోతే గ్లాస్ పైన ఉన్న స్టిక్కర్ వేరు అంతే. స్టార్బక్స్ అనే స్టిక్కర్ వేరు. ఓకే, సో ఈరోజు కొంతమంది ఇక్కడ నాకు ఇందాక అంటున్నారు ఏంటి అని అంటే, డిస్కౌంట్లు అడుగుతారు, కంపారిజన్లు చేస్తారు, ఇవన్నీ అంటున్నారు. మనసు మీద చేసుకొని ఒక అడుగుతా క్వశ్చన్, సమాధానం చెప్పండి. మీకు కొన్ని సందర్భాల్లో ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ మీరు కొన్నప్పుడు దీనికి ప్రైస్ కన్నా మించే నేను పెట్టి కొన్నా అనే ఫీలింగ్ ఎన్నిసార్లు కలిగింది, లేదంటే కలిగిందా లేదా? ఒక్కసారన్నా చేతెత్తండి, ఒక్కసారన్నా కలిగిందా లేదా? అదే బ్రాండ్, అదే బ్రాండ్. ఎప్పుడు కూడా పీపుల్ వాచ్ కొనరు, పీపుల్ రోలెక్స్ కొంటారు. అర్థమవుతుందా? పీపుల్ క్లోత్స్ కొనరు, పీపుల్ బ్రాండ్ కొంటారు. సో మీరు మీ బిజినెస్ని ఎంత బ్రాండ్ పొజిషనింగ్ అనేది మార్కెట్లో క్రియేట్ చేస్తారో దాని తగ్గట్టే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఒక పర్సన్ వచ్చి ఇట్లా అడుగుతున్నాడు, సార్ ఈ డిస్కౌంట్లు ప్రైజులు అనేది ఇలా ఉంటుంటుంది సార్, నాకు కాంపిటీటర్ నుంచి ప్రాబ్లం అనేది సాల్వ్ కావాలి అని అన్నాడు. ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు. కాంపిటీటర్ అనేది ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ 110కి అమ్ముతున్నాడు, నేను 100 రూపాయలకే అమ్ముతున్నా. వెరీ గుడ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ నా కాంపిటీటర్ 90 రూపాయలకి అమ్ముతున్నాడు, మళ్ళీ నువ్వేం చేసినావు? 80 రూపాయలకి అమ్మినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాంపిటీటర్కి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు కాబట్టి. ఆయన అంత అమ్ముతున్నాడు అంటే ఆయనకి ఇంకెంత లాసులు నడుస్తున్నాయో, ఇంకెంత అప్పులు చేస్తున్నాయో నీకు తెలియదు. ఆయన చేస్తుంటే నేను కూడా చేస్తాను అని చెప్పి కూర్చుంటారు కొంతమంది. అది పద్ధతి కాదు. యాక్చువల్ సొల్యూషన్ ఏంటి తెలుసా? మీ కంపెనీ యొక్క బ్రాండ్ పొజిషనింగ్ పెంచాలి, అది పద్ధతి. సో బ్రాండ్ పొజిషనింగ్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఏం స్ట్రాటజీస్ నేర్చుకుంటున్నాం, ఏం స్ట్రాటజీస్ వాడుతున్నాం, పొద్దుందాకా మనం మార్కెట్లో మనల్ని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అంతేగాని ఓన్లీ ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ రాదు. అంటే ఏంటి? డిస్కౌంట్లు అడుగుతున్నారు, ఏం చేయాలి? దాని తర్వాత కంపారిజన్ చేస్తున్నారు, ఏం చేయాలి? దానికి ఒకటే బ్రాండ్ పొజిషనింగ్ అనేది చేయాలి. అండ్ మిమ్మల్ని మీరు చాలా నెక్స్ట్ లెవెల్కి బ్రాండ్ తీసుకెళ్ళాలి. దానికి ఏం చేయాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా అప్లై చేయాలి. సో నౌ
బీయింగ్ ద బెస్ట్, 6th పాయింట్ బీయింగ్ ద బెస్ట్ అంటే ఏంటంటే డూయింగ్ ఇట్ ఫాస్టర్ దెన్ అదర్స్. అంటే ఏంటంటే చాలామంది చాలా విషయాలు తెలుసుకుంటారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతుంది కదా, వాట్ ఎవర్ వింటున్నాయి తొందరగా ఇంప్లిమెంట్ చేయండి. ఎవరికి తెలుసు ఇంకో సైడ్ మీ కాంపిటీటర్ కూడా వింటుండొచ్చు అండ్ వాళ్ళు ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో అందుకోసమే టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అప్డేట్ అనేది అవుతుంది. దాని తగ్గట్టు మీ కాంపిటీటర్ అప్డేట్ కాకుండా మీరు అప్డేట్ అయిపోవాలి. ఈరోజు ఏఐ ట్రెండ్ నడుస్తుంది, రైట్? పెద్ద పెద్ద కంపెనీ సిఈఓస్ అండ్ ఫౌండర్స్ 10,000 crores టర్న్ ఓవర్ చేసే సిఈఓస్ అండ్ ఫౌండర్స్ వెళ్ళి ఏఐ బేస్డ్ కంపెనీస్ ఏవైతే స్టార్టప్స్ ఈ మధ్యలో స్టార్ట్ అయినాయో వాళ్ళ దాంట్లో వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎందుకు అని ఇట్లనే పాడ్కాస్ట్లలో కొన్ని క్వశ్చన్స్ ఇట్లా అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నేను కనుక ఇప్పుడు వెళ్ళి ఆ ఏఐ రిలేటెడ్ ట్రెండ్ ఇప్పుడు ఏదైతే మార్కెట్లో స్టార్ట్ అయ్యిందో అది నేను అడాప్ట్ చేసుకోకపోతే నా కాంపిటీటర్ అడాప్ట్ చేసుకుంటే ఈ 1,000 crore 10,000 crore ఎంపైర్ బిల్డ్ చేసింది కొలాప్స్ అవుతుంది. దీనికి ఒక కొటేషన్ అప్పుడే నాకు పుట్టింది. కొన్ని క్రియేట్ చేయడానికి డెకెట్స్ పడుతుంది కానీ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోకపోతే ఆ క్రియేట్ చేసిన డెకెట్స్ సిస్టమ్ ప్రాసెస్ టీమ్ డిస్ట్రాయ్ చేయడానికి డేస్ అండ్ వీక్స్ పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా? సరే, గ్రాఫిక్ డిజైనర్ జాబ్ అవుట్, వీడియో ఎడిటర్ జాబ్స్ అవుట్, కంటెంట్ క్రియేటర్స్ జాబ్ అవుట్, కాపీ రైటర్ జాబ్ అవుట్, వీళ్ళందరూ జాబ్స్ అవుట్. కానీ వాళ్ళని మనం సంవత్సరాలు ట్రైన్ చేసి బిల్డ్ చేసినాం కానీ అవుట్. ఇంకా మీరు కొంతమంది ఎవరు డిజిటల్ మార్కెటింగ్ అనే క్యాంపెయిన్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఎంతమంది యూజ్ చేస్తారు? డిజిటల్ యాడ్స్ ఎంతమంది రన్ చేస్తారు? ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్, రైట్? సో ఇప్పుడు మీరు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసినప్పుడు లీడ్ వస్తుంది. లీడ్ వచ్చినప్పుడు మీరన్నా కాల్ చేస్తారు, లేదంటే ఇంకెవరు కాల్ చేస్తారు? టెలికాలర్ కాల్ చేస్తారు. ఆ టెలికాలర్ అనేది కాల్ చేసి పర్టికులర్ అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తే సర్వీస్ అయితే సర్వీస్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్, ఆర్ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ రిలేటెడ్. ఎస్ ఆర్ నో? కానీ మార్కెట్లో టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోయిందనంటే లీడ్ రాగానే ఈ టెలికాలర్ మోడ్ ఎప్పుడైతే ఉందో అప్పుడే కాల్ చేస్తారు. అది కూడా టోన్ ఆ టెలికాలర్ పైన ఆధారపడి ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో కొంతమంది టెలికాలర్లు కూడా లీడ్ రాగానే వాళ్ళు రీల్స్లో టైంపాస్ చేసుకొని లీడ్ 10 గంటలకు వస్తే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు కాల్ చేస్తారు. కాల్ చేసి, హలో సార్, నమస్కారం సార్, మేము XYZ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్, మీతోని 2 నిమిషాలు ఇట్లా ఉంటుంది అలా ఎనర్జీ టోన్. ఎస్ ఆర్ నో? ఇది మన టీం. అండ్ కస్టమర్స్ అందరికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ వస్తే వాళ్ళకే ఎక్కువ ట్రస్ట్ చేస్తారు, వాళ్ళకే ఎక్కువ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కదా? మనకు ఉంటుంది కానీ మన టీంకి ఉండదు కదా. సో వాళ్ళు లేట్ రెస్పాన్స్, యూర్ గాన్. కానీ మార్కెట్లో ఏఐ ఏజెంట్స్, ఏఐ టెక్నాలజీ ఎలా వచ్చిందనంటే లీడ్ రాగానే ఇమీడియట్గా ఏఐ యాజ్ ఏ యువర్ టెలికాలర్ ఆమె వాయిస్లోనే, లేదంటే మీరు ఏ వాయిస్ సెట్ చేస్తే ఆ వాయిస్లో న్యాచురల్ తెలుగులోనే మాట్లాడి ఆ లీడ్ని ఇమీడియట్గా డీల్ క్లోజ్ చేస్తుంది, లేదంటే మీతో అపాయింట్మెంట్ అన్నది ఇమీడియట్గా ఫిక్స్ చేస్తుంది. అండ్ దాని స్క్రిప్ట్ మీ టెలికాలర్ కన్నా 100 times బెటర్. అట్లాంటిది ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయి. అండ్ మీరు ఒక డైలీ యావరేజ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తే మీకు అనుకుందాం ఒక 100 leads వచ్చినాయి. ఆ 100 leadsలో ఈ టెలికాలర్స్ ఇద్దరిని పెట్టుకొని 50 కాల్స్ కొట్టారు. ఎస్ ఆర్ నో? రైట్. దాని ట్రాకింగ్ సిస్టమ్ ఏముండదు. మళ్ళీ సాయంత్రం కాగానే ఎన్ని కాల్స్ చేసినావు అందులోకి మ్యాక్సిమం ఏమంటారు, డైలాగ్ మంచి ఫేవరెట్ డైలాగ్, ఏమంటారు, మ్యాక్సిమం నాట్ ఆన్సరింగ్, లిఫ్టింగ్ అని చెప్తారు. మన ఓకే వేసారు, ఇంకా లిఫ్ట్ చేశారు బట్ ఏమైంది మరి కన్వర్ట్ చేసారంటే ఏమంటారు ఇంకా డైలాగులు కొన్ని, రాంగ్ నెంబరు, లేదంటే పేమెంట్ ఎక్కువ అంటున్నారు, లేదంటే చూద్దాం అంటున్నారు, ఈ కామన్ డైలాగులు చెప్తారు. అది చెప్పగానే మనం నిజం అనుకొని కూర్చోం. కానీ వాళ్ళు తిప్పి కొడితే 50 calls లో 5 calls 10 calls వేస్తారు, మిగతా టైం పాస్. మన కల్చర్ ఎట్లుంది ఆర్గనైజేషన్ అందుకోసమని. సో నౌ నెక్స్ట్, ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్ ఏం చేస్తుందనంటే ఒక్కరోజు 1000 calls వచ్చినా, లేదు అనంటే 5000 calls వచ్చినా, ఎట్ ఏ టైం ఆన్ ద స్పాట్ 1000 calls వెళ్ళిపోతాయి, 100 calls వెళ్ళిపోతాయి. అండ్ 100 leadsకి ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇది ఆ బ్యూటీ నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో టెక్నాలజీ. మనం ఇంకెక్కడో ఉన్నాం, అర్థమవుతుందా లేదా? సో అందుకోసమే అర్థం చేసుకోండి, మీరు కనుక ఫాస్ట్గా నేర్చుకొని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, కాంపిటీటర్ ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత మళ్ళీ బాధపడద్దు. ఫస్ట్ థింగ్. రెండో థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్ చెప్పిన నేను, మీరు ఏదైనా క్రియేట్ చేయడానికి డెకెట్స్ పడుతుంది, కానీ అప్డేట్ కాకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి డేస్ అండ్ వీక్స్ పడుతుంది ఇప్పుడు. సో అందుకోసం తొందరగా అప్డేట్ కాండి, ఎందుకంటే మీ బిజినెస్ని ఆర్ మిమ్మల్ని ఆర్ వాట్ ఎవర్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బై ద వే టెలికాలర్స్ని, కొంతమంది సేల్స్ టీమ్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇచ్చిరొచ్చు కదా, మెప్తున్నారు కదా, ఎస్ ఆర్ నో? కానీ వాళ్ళని ఇప్పుడు ఇమీడియట్గా తీసేసాలి ఇది వచ్చేస్తే, ఆబ్వియస్లీ. ఎస్ ఆర్ నో?
గాన్ దెర్ గాన్. అంటే డిస్ట్రాయ్ చేయడానికి ఎంత పట్టింది మనకి ఒక్కరోజు. సో అందుకోసం అర్థం చేసుకోండి. అండ్ అలానే మనల్ని కూడా మార్కెట్లో డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఒక్కరోజు ఆర్ ఒక వారం, మా అంటే ఒక నెల అంతే. నేను భయపడతలేను. ఇట్స్ ఐటమ్ టు అలారం. ఓకే, వేకప్. సో నా పవర్ ఆఫ్ టేకింగ్ యాక్షన్స్ పైన ఎక్కువ బిలీవ్ చేయండి. డిస్కషన్స్ ఎక్కువ చేయకండి, డిసిజన్స్ తీసుకుంటుండండి. అలానే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకండి, యాక్షన్స్ తీసుకోండి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఐ డోంట్ టేక్ పర్ఫెక్ట్ డిసిజన్స్, ఐ జస్ట్ టేక్ డిసిజన్స్ అండ్ దెన్ మేక్ ఇట్ పర్ఫెక్ట్ అని రతన్ టాటా అంటున్నాను. అంటే నేను పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకోను, నేను తీసుకున్న డిసిజన్ని పర్ఫెక్ట్ చేసి పడేస్తా. కానీ మనం ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ అనే పెద్ద మిత్ అది. అండ్ స్పెషల్లీ బిజినెస్ ఓనర్కి ఫుల్ పర్ఫెక్షన్ మిత్తిగా. ఆ పర్టికులర్ గ్రాఫిక్ డిజైనర్ వాట్ ఎవర్ ఎడిటింగ్ చేస్తుంటారు, ఇది ఇలా ఉండొద్దు, జరుగు నేను చేసి చూపిస్తా. పర్ఫెక్షన్ విత్ సేల్స్ టీమ్ ఎవరితో మాట్లాడుతుంటారు, అలా మాట్లాడద్దు, చూడు నేను చేసి చూపిస్తా. ఆ పర్ఫెక్షన్ మిత్తులు అన్ని పనులు మీరే చేసుకుంటూ కూర్చోరు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, సారే చేస్తారు. అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఫుల్ ఆడుకుంటారు వాళ్ళైతే. సో ప్లీజ్ ఆ మిత్ నుంచి కొంచెం బయటికి రండి. స్టార్ట్ టేకింగ్ యాక్షన్స్. ఓకే, సో ఈరోజు బిగ్గెస్ట్ ఈగోలు 2 ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి ఏంటంటే నాకు అన్ని తెలుసు అని, రెండోది వచ్చేసి ఏంటంటే నాకు ఎవరు అవసరం లేదని. ఈ 2 ఈగోలు మనం డైవ్ చేసి చంపేసేయాలి. అండ్ ఓవర్ థింకింగ్ నుంచి కూడా బయటికి రావాలి. ఒక రోజు ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలని చెప్పేసి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేసి దాని తర్వాత ట్రైన్ కోసం అనేది వెయిట్ చేస్తున్నాడు. ట్రైన్ వచ్చి ఆగింది. అక్కడ టైం చూస్తే 15 మినిట్స్ తర్వాత బయలుదేరుతానంటే మళ్ళీ సరే ఇక్కడనే ప్లాట్ఫామ్ దగ్గర ఒకసారి కూర్చుందాం అని చెప్పేసి కూర్చొని చూశాడు. అక్కడ ఒక మిషన్ ఉందన్నమాట. మీరు అప్పట్లో చూసే వాళ్ళు బస్ స్టాండ్లలో కూడా ఉంటుంది. 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ వేస్తే ఒక టికెట్ వస్తుంది, రైట్? సో ఒక మిషన్ అనేది ఉంది, దానిపైన ఒక బోర్డు ఇట్లా పెట్టుందన్నమాట. నీ గురించి తెలుసుకోవాలంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. నా గురించి ఇది చెప్తుందా, చూద్దాం దీని అంతేందో అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడు. 1 రూపీ కాయిన్ వేసిండు. దాని తర్వాత నీ పేరు ఇది, నీ ఏజ్ ఇది, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, అండ్ దాని తర్వాత నువ్వు ఇట్లాంటి పర్సన్ అండ్ ఇట్లాంటి బట్టలు అనేది వేసుకున్నావు, కలర్తో సహా చెప్పాడు. అప్పుడు ఆ పర్సన్కి డౌట్ వచ్చింది, ఎవరో దీంట్లో ఉన్నారు, ఆపరేట్ చేస్తారు దీన్ని, ఇలా అంతేందో చూస్తా అని చెప్పి ఈసారి ఏం చేసిండే మాస్క్ పెట్టుకుంటూ క్యాప్ పెట్టుకుంటూ మళ్ళీ దాని తర్వాత కాయిన్ వేసిండు. నీ పేరు ఇది అండ్ నీ ఏజ్ ఇది, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నువ్వు ఈ క్లోత్స్ వేసుకున్నావు, నువ్వు మార్క్స్ పెట్టుకున్నావు, నువ్వు క్యాప్ కూడా పెట్టుకున్నావు, ఖచ్చితంగా ఎవరో ఉన్నారు ఇలా బుద్ధి చెప్తా అని చెప్పి బయటికి పోయిండు. ఒక బుర్కా అనేది తీసుకొని వచ్చిండు, వేసుకున్నాడు మొత్తం. దాని తర్వాత కాయిన్ వేసిండు. ఇప్పుడు ఎట్లా చూస్తా, నేను కనబడతానే లేదు కదా. నీ పేరు ఇది, నీ హైట్ ఇది, నీ వెయిట్ ఇది, అండ్ దాని తర్వాత నీ ఏజ్ ఇది, అండ్ దాని తర్వాత నువ్వు బుర్కా వేసుకున్నావు. అండ్ అన్నిటికన్నా విషయం ఏంటంటే నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది. సీదా ట్రైన్ ఉండే ఎక్కిపోకనంట. ఇవి ఎందుకు? మనం కూడా అదే అనమాట. నీ బిజినెస్ ఏందో దానిపైన ఫోకస్ చేయాలంటే నా కాంపిటీటర్ ఏం చేస్తున్నారు, కాంపిటీటర్ ఏం చేస్తున్నారు దాని తగ్గట్టు మీరు స్ట్రాటజీస్ అప్లై చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. మీరు వాళ్ళ తగ్గట్టే కొంచెం పెంచితే నువ్వు చేసుకుంటారు అంతే. నీ కాంపిటీటర్ సంబంధం లేదు, మార్కెట్లో ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళందరితో సంబంధం లేదు. నీ యొక్క గోల్ నువ్వు పెట్టుకొని అంతకు మించి నువ్వు వెళ్ళిపో. దట్స్ ఇట్. ఓవర్ థింకింగ్ అంతే పొద్దున్న దాకా. ఆ ఓవర్ థింకింగ్ లో ఈ రోజు మనం ఏం చేయలేకపోతున్నాం. ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ అనాలిసిస్ ఈజ్ ఈక్వల్ టు పారాలిసిస్. సో అర్థం చేసుకోవాలి ఇప్పటి నుంచి. మన అందరం కూడా డిపెండెంట్ నుంచి స్టార్ట్ అవుతాం. డిపెండెంట్ అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన డిపెండెంట్, దాని తర్వాత ఇండిపెండెంట్ అయితే కదా ఎవరిపైన డిపెండెంట్ కాకుండా, తర్వాత మళ్ళా ఇంటర్ డిపెండెంట్, మళ్ళీ మన పిల్లల పైన ఆధారపడతాం. సో లైఫ్ అనేది విన్ విన్. మీరు ఇండిపెండెంట్గా మీ బిజినెస్ స్టార్ట్ చేసినా ఇంటర్ డిపెండెంట్ అనేది మీ టీంతోనే అవుతారు. అందుకోసం విన్ విన్ ఆలోచిస్తే ఇద్దరు కలిసి ప్రోగ్రెస్ అవుతారు. అంతేగాని ఒక్కరితోనే అనేది మీరు ఎదగలేరు, చేయలేరు. ఓకే. అండ్ 7th పాయింట్ వచ్చేసి ఫైండ్ ఏ మెంటర్ టు గ్రో యువర్ బిజినెస్ టు 10x, టు గ్రో యువర్ లైఫ్ టు 10x. ఎందుకంటే మెంటర్ మన లైఫ్ లో వస్తే ఏమవుతుంది అంటే మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొస్తారు. అండ్ దాని తర్వాత చాలా మంది సాటిస్ఫై అయిపోయారని కూర్చుంటారు. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది మీ లోపల నుంచి డిలీట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీ లోపల ఉన్న ఆ నెగిటివ్ మైండ్ సెట్, అండ్ దాని తర్వాత కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు, అందులో నుంచి బయటికి తీసుకొస్తారు. అండ్ ఎక్స్క్యూజెస్, కారణాలు చెప్తుంటారు, ఇజ్జే అంటే ఆ కారణాలు చెప్పకుండా యాక్షన్స్ పైన ఫోకస్ చేస్తారు. అండ్ డిస్ట్రాక్ట్ కాకుండా ఓన్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ గోల్ పైన ఫోకస్ చేపిస్తారు. మెంటర్ ఉంటే చాలా బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుంది. సో సంబడి షుడ్ ఆస్క్ us questions or somebody should
అస్. ఒకప్పుడు ఒక అవుట్లైర్ అనే ఒక బుక్ ఉందన్నమాట. ఈ బుక్ మొత్తం కూడా సమరైజ్ ఏంటంటే మీరు ఒక ఏరియాలో ఎక్స్పర్ట్ కావాలంటే 10,000 అవర్స్ అనేది ఇవ్వాలంట. ఎన్ని అవర్స్ చెప్పండి? 10,000. కృష్ణుడు అనేది రెడీగా లేడు, అర్జునుడు రెడీ ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అండి. ఒకప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కలిసి మంచి గురువు కోసం వెతికేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా చెప్తామంటే నీకేం లాభం, ఏదో ఉంది నీకు కదా, ఇట్లా అయిపోయారు మొత్తం కమర్షియల్ మెంటాలిటీ. సో అందుకోసం ఈరోజు గురువులు ఎక్కువైపోయారు, స్టూడెంట్స్ తక్కువైపోయారు అనమాట. సో అందుకోసం ఒక గురువు ఎంచుకొని మంచిగా సరెండర్ కంటే చాలా ముంగడికి వెళ్తారు.